డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం జన్యుశాస్త్రానికి సంబంధించినటువంటి పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా జన్యుశాస్త్ర పితామహుడైనటువంటి గ్రెగర్ జాన్ మెండల్ ఈయన కొన్ని అనువంశిక సూత్రాలను ప్రతిపాదించాడు. సో వాటినే మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. గ్రెగర్ జాన్ మెండల్ ఈయన ఆస్ట్రియా దేశంలోని బ్రన్ అనే ప్రదేశంలో ఒక దగ్గర చర్చి మతాధికారిగా పనిచేసేటువంటి వాడు. ఆ మతాధికారిగా పనిచేస్తూ ఆ ఆవరణలో పెరుగుతున్నటువంటి మొక్కల్ని గమనించి వీటికి లక్షణాలు ఎలా సంక్రమిస్తున్నాయి తల్లి మొక్కల నుంచి అనే ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన ఆయనలో మెదలి, ఆ ఆలోచనే ఈ జన్యుశాస్త్రానికి పునాదిగా మారిందన్నమాట. సో today's class let us discuss about the Mendel's laws of inheritance. I think you know about the Gregor John Mendel, the father of modern genetics, and he worked as a church father the Austria. Now it is in Czechoslovakia, the place by name Brunn, and there he come across with the observation of some of the plants present in the church, and he questioned himself that how the characters are transferring from one generation to another generation, and with this intention he worked for 8 years to know the transmission of characters. And in these 8 years he worked a lot on pea plants and formulated some of the laws which are called Mendel's laws of inheritance. So Gregor John Mendel, 1822 to 1884, he is an Austrian monk, experimented with pea plants. He thought that heritable factors retained their individuality generation after generation. Principles of genetics were developed in the mid-19th century. Experimented with pea plants by crossing various strains and observing the characteristics of their offspring. Gregor Mendel is the father of modern genetics. సో ఈయన తన పరిశోధనలకు అనువుగా బఠానీ మొక్కను ఎంచుకొని అనువంశికత చెందేటువంటి ప్రతి కారకము కూడాను ప్రతి జీవిలో స్థిరంగా ఉంటుంది, అంటే ఒక తరం నుండి ఇంకో తరానికి అది స్థిరంగా ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. తర్వాత 19వ శతాబ్దపు మధ్యకాలంలో ఈయన చేసినటువంటి పరిశోధనల మీద 20వ శతాబ్దంలోనూ అనేకమైనటువంటి పరిశోధనలు జరిపి ఈయన చేసినటువంటి ఈ ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధనలన్నీ కూడా వెలుగులోనికి వచ్చాయి. సుమారుగా నాకు తెలిసి ఆయన మరణించిన తర్వాత అవన్నీ కూడాను వెలుగులోనికి వచ్చాయి. ఆయన ఉన్నప్పుడు అక్కడ లోకల్ సైన్స్ పేపర్స్లో, జర్నల్స్లో ఆయన కనుగొన్నటువంటి అనువంశిక సూత్రాలు లేదా లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఆయన ప్రచురించినప్పటికీ ఎవరు కూడాను అంతగా గమనించలేదు. ఆయన మరణానంతరమే బేట్సన్, పన్నెట్, టెషర్మార్క్, హ్యూగో డ్యూరిస్, కార్ల్ కారెన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు తిరిగి ఆయన పరిశోధనలన్నింటి కూడా వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. దీన్ని మెండలియన్ జెనెటిక్స్ అని కూడా అంటారు. గ్రెగర్ మెండల్ స్టడీడ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ 7 traits in pea plants and first used the term dominance and recessiveness, proposed similar but separate inheritable characters, one from each parent.
later to be called genes. ఇక్కడ మెండల్ గారు తన పరిశోధన చేస్తూ మొట్టమొదటిసారిగా బహిర్గతము, అంతర్గతము అంటే డామినెన్స్ అండ్ రెసెసివ్, బలోపేతమైన బలహీనమైనటువంటి లక్షణాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పదాలను ఆయన వాడడం జరిగింది. ఇన్హెరిటెన్స్, అనువంశికత అనగానేమి? పేరెంట్స్ అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫన్ షేర్ అబ్జర్వబుల్ ట్రైట్స్. జనకతరం అంటే ఏవైతే తమ సంతతికి జన్మనిస్తాయో, జన్మనిచ్చేటువంటి జీవులను లేదా మొక్కలను జనకతరం మొక్కలు లేదా పేరెంటల్ ప్లాంట్స్ లేదా వాటిని పేరెంట్స్ అని పిలుస్తారు. వాటికి పుట్టేటువంటి వాటిని ఆఫ్ స్ప్రింగ్స్ అంటారు. వాటిని ఏమంటారు? జన్యుతరము లేదా ఆఫ్ స్ప్రింగ్స్, జన్యుతరము. Mendelian inheritance or Mendelian genetics or Mendelism is a set of primary tenets relating to the transmission of hereditary characteristics from parent organisms to their offsprings. మెండల్ యొక్క అనువంశిక సూత్రాలు ఏం చెప్తాయి అంటే, జనకతరం నుండి జన్యుతరానికి లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి, ఎలా రవాణా చెందుతాయి అనేటువంటి విషయాన్ని అవి ఆ సూత్రాలు తెలియజేస్తాయి. ఇట్ అండర్లైస్ మచ్ ఆఫ్ ది జెనెటిక్స్. జెనెటిక్స్ యొక్క బహుతేక భాగం ఇందులోనే ఉంది. దే వర్ ఇనిషియలీ డిరైవ్డ్ ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ గ్రెగర్ జాన్ మెండల్. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి జెనెటిక్స్లో అతి ఎక్కువ శాతము మెండల్ కనిపెట్టినటువంటి లేదా ప్రతిపాదించినటువంటి మెండల్ సూత్రాల ద్వారానే వచ్చినటువంటివి. అవి 1865లో మరియు 1866లో పబ్లిష్ అయ్యాయి. మరియు అప్పుడు ఎవరు కూడా దాన్ని అంతగా గమనించకపోవడం వల్ల తిరిగి 1900 ప్రాంతంలో రీడిస్కవరీ చేయబడ్డాయి. ప్రారంభంలో చాలా వివాదాస్పదంగా ఉండేటువంటివి ఇవన్నీ కూడా. ద యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ అల్లీల్స్ ఆర్ జీన్స్. అంటే అనువంశికతకు కారకాలు అల్లీల్స్ అని మరియు జన్యువులని అన్నారు. ట్రైట్స్ ఆర్ కంట్రోల్డ్ బై అల్లీల్స్ అంటే లక్షణాలు లేదా లక్షణాలు కొన్ని కారకాల చేత నిర్బంధించబడుతూ ఉంటాయి, వాటి చేత పర్యవేక్షించబడుతూ ఉంటాయి. వాటి పర్యవేక్షణలోనే ఇవి బయటికి బహిర్గతమవుతూ ఉంటాయి. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్. ఈ అల్లీల్స్ అనేటువంటివి లేదా దీనికి ప్రాతినిధ్యం వహించేటువంటి కారకాలు అనేటువంటివి ప్రతి ఒక్క జన్యువుకు కూడాను సమాంతరంగా ఏకాంతరంగా ఉండేటువంటివి, అంటే దాంతో పాటుగా ఉండేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఫౌండ్ ఆన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అట్ ఏ పర్టికులర్ జీన్ లోకస్. ప్రతి ఒక్క జన్యువు ఉండేటువంటి స్థానంలో సమజాతీయ క్రోమోజోముల పైన జన్యువులు ఉండేటువంటి స్థానంలో రెండు వైపులా కూడాను ఉండేటువంటి వాటిని అల్లీల్స్ అని పిలుస్తారు. ది డామినెంట్ అల్లీల్ మాస్క్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అదర్ అల్లీల్, ద రెసెసివ్ అల్లీల్. ఇది ముందుకు ఇంకా మీకు ఈ బహిర్గతము అనేది చెప్పబడుతుంది. అంటే బలమైనటువంటి జన్యువు తనతో పాటుగా ఎదురుగా ఉండేటువంటి బలహీనమైనటువంటి జన్యువును సాధారణంగా ఒకే లక్షణమే రెండు వ్యతిరిక్త భావనలతో బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక బాటిల్ పక్కన పొడవుగా ఉండేటువంటి ఇంకో బాటిల్ పెడతాం, అప్పుడు ఏమంటాము? ఒకటి పొడవు బాటిల్, ఒకటి పొట్టి బాటిల్ అంటాం. అంటే రెండు కూడాను పొడవును సూచించేటువంటివే. ఒకటేమో ఎక్కువ పొడవుగా ఉంది, ఒకటి తక్కువ పొడవుగా ఉంది. ఎక్కువ పొడవుగా ఉన్నటువంటి దాన్ని పొడవు అంటాము, తక్కువ ఉండేటువంటి దాన్ని పొట్టి అంటాం. సో ఇలా ఒకే లక్షణానికి సంబంధించినటువంటి రెండు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటాం. తెలుపు అనేది ఒక రంగు, నలుపు అనేది కూడా ఒక రంగే, కానీ రెండు రంగులే. ఓకే, సో ఈ రెండు రంగులు కూడాను పక్కపక్కనే ఉన్నప్పుడు
ఏదైతే బలంగా ఉంటుందో ఆ రంగే బయటికి కనిపిస్తుంది, దాన్ని డామినేటింగ్ అల్లీల్ అంటాం. ఏదైతే అణిచివేయబడుతుందో దానిని రెసెసివ్ అల్లీల్ లేదా అంతర్గత జన్యువు అని పిలుస్తాం, లేదా అంతర్గత కారకత్వము అని పిలుస్తాం. జీనోటైప్, ఇంకా ఇందులో వచ్చేటువంటి మనకు ఇవేమంటే జీనోటైప్ అంటే జన్యు స్వరూపము. ఒక మొక్కను బయట నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, దాన్ని జన్యుపరంగా చూస్తే ఎలా కనిపిస్తుందో దాన్నే జన్యు స్వరూపము అని పిలుస్తాం. బయట నుంచి కనిపించేటువంటిది బాహ్య స్వరూపాన్ని ఫీనోటైప్ అంటాం. జీనోటైప్ refers to the alleles an individual receives at fertilization. Homozygous, an organism has two identical alleles at a gene locus. ఒక జన్యు స్థానము దగ్గర ఒక లక్షణము రెండు వ్యతిరిక్త భావనల్ని, ఒకే లక్షణానికి సంబంధించినటువంటి రెండు వ్యతిరిక్త భావనల్ని ఒక జన్యుస్థానం దగ్గర కలిగి ఉండడాన్ని హోమోజైగస్ సమయుగ్మజ స్థితి అంటారు. దాన్ని ఏమంటారు? సమయుగ్మజ స్థితి. అలా కాకుండా ఒక జీవి రెండు విభిన్నమైనటువంటి వ్యతిరిక్త లక్షణాలని కలిగి ఉంటే గనక ఒకే జన్యువు దగ్గర దాన్ని విషమయుగ్మజ స్థితి అంటాం. దాన్ని ఏమంటాము? విషమయుగ్మజ స్థితి. సమజాతీయ, సమయుగ్మజ, విషమయుగ్మజ. An organism has two different alleles at a gene locus. అంటే ఇది ఒక లోకస్, ఇది ఒక లోకస్. అంటే ఇక్కడ కూడాను స్మాల్ ఏ, ఇక్కడ కూడా స్మాల్ ఏ, లేదా ఇక్కడ కూడాను బిగ్ బి, ఇక్కడ కూడా బిగ్ బి ఉంటే దీన్ని సమయుగ్మజ స్థితి అంటారు. ఏమంటారు? సమయుగ్మజ స్థితి. అలా కాకుండా ఒక క్రోమోజోము మీద ఇలా రెండు క్రోమోజోములు ఉంటాయనుకోండి, సమయుగ్మజ క్రోమోజోము, సమజాత క్రోమోజోములు అంటారు. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉండి, ఇక్కడ స్మాల్ ఏ ఉండి, ఇక్కడ స్మాల్ బి ఉండి, ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇలాంటి స్థితిని విషమయుగ్మజ స్థితి అంటారు. దీన్ని ఏమంటారు? విషమయుగ్మజ స్థితి. ఈ విషమయుగ్మజ స్థితిలో, సో దట్ ఈజ్ కాల్డ్, if two homozygous chromosomes are in pair, if one chromosome at a locus, if it contains capital A and another one as small a, which represents the same type of characters, this condition is called heterozygous condition. This condition is called heterozygous condition. The same manner, if a homologous chromosome contains two same alleles, that is small a, small b, small b, or it may be big B or capital B or capital B, this condition is called homozygous condition. Homozygous condition. ఈ రెండు హోమోజైగస్ కండిషను, హెటెరోజైగస్ కండిషన్ అంటే సమయుగ్మజ స్థితి మరియు విషమయుగ్మజ స్థితి, ఈ రెండు కూడాను మెండల్ గారి పరిశోధన ఫలితంగా బయటకు వచ్చినటువంటివే. రెండు కూడాను వారి యొక్క వర్క్ ద్వారా బయటకు వచ్చినటువంటివే. రైట్, ఇది ఇక్కడే అక్కడికి వెళ్ళాం మనము. హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్, సమయుగ్మజ స్థితి మరియు విషమయుగ్మజ స్థితి. విషమయుగ్మజ స్థితి. సో మనం ఒక మొక్కను దాని జన్యు స్వరూపాన్ని చూస్తూ ఉన్నట్టయితే దాన్ని జీనోటైప్ అంటాం. జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్
దాన్ని జన్యు స్థాయిలో దాన్ని విడదీస్తే, దాన్ని విశ్లేషిస్తే, అనలైజ్ చేస్తే మనకేం కనిపిస్తుందో దాన్ని జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ లేదా జీనోటైప్ అంటారు. అది మనకు బయటికి లోపల జన్యువులు ఏ విధంగానైనా ఉండి మనకు బయటికి ఏం కనిపిస్తుందో దాన్ని ఫీనోటైప్ అంటాం. ఫీనోటైపిక్ ఎక్స్ప్రెషన్. జీనోటైపిక్ అంటే జన్యు నిష్పత్తి లేదా జన్యు రూపము. ఫీనోటైపిక్ అంటే దృశ్య రూపము. దాన్ని ఏమంటాము? దృశ్య రూపము. డామినెంట్ అండ్ రెసెసివ్. ఇక్కడ పదాల ప్రయోగం. దేని డామినెంట్ అంటాము, దేన్ని రెసెసివ్ అంటాము. డామినెంట్ అంటే ఏమిటి, రెసెసివ్ అంటే ఏమిటి? ఇంతకుముందు మనము చెప్పాము, ఈ బహిర్గతము డామినెంట్ అంటే బలమైన లేదా బహిర్గతత్వం అని కూడా అంటాం. బహిర్గతత్వ లక్షణము. రెసెసివ్ అంటే అంతర్గతత్వ లక్షణము. ఇంతకుముందు మనం చెప్పాము, అవి సమయుగ్మజ స్థితిలో ఇక్కడ రెండు జన్యువులు ఎందుకు చూపిస్తున్నాము అంటే, ఏ లక్షణం కూడాను బయటికి వ్యక్తపరచబడాలి అంటే 2 జన్యువులు ఉండాలి. ఒక జన్యువుతో అది బయటికి ఎక్స్ప్రెస్ కాదు, ఆ లక్షణం కనపడదు. నలుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ, పుష్పాల రంగు కానీ, ఏ లక్షణమైనా కూడాను 2 కారకాలు ఉండాల్సిందే. ఆ 2 కారకాలలో 2 కూడాను ఒకే రకంగా ఉంటే, 2 ఏలే ఉంటే వాటి మధ్యలో పోటీతత్వం రాదు. ఒకవేళ వస్తే 2 కూడా సమానంగా ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో పోటీతత్వం రాదు. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉందనుకోండి, ఈ రెండింటి మధ్యలోన ఏదైనా ఒకటి మాత్రమే బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. మెండల్ గారి సిద్ధాంతం ప్రకారము 2 ఒకే లక్షణానికి సంబంధించిన 2 వ్యతిరిక్త భావనలు ఒకే జన్యు లోకస్ వద్ద ఉన్నప్పుడు అందులో ఏదైనా ఒక లక్షణం మాత్రమే బయటికి కనిపిస్తుంది. ఆ బయటికి కనిపించేటువంటి లక్షణాన్ని బహిర్గతమైనటువంటి లక్షణము, ఇంకొక దాన్ని అంతర్గతమైనటువంటి లక్షణము అంటారు. సో వెన్ ఏ క్యారెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2 different alleles at a same gene locus, any one of them only expressed out. The character of any one of the allele only expressed out. That means it may be either A or a B. So the character which is expressed by A or the A which expresses the character is called a dominant character. The character which is suppressed by the capital A, that is called a recessive character. So the first one is called as expressive character is dominant character, and another one is recessive character. This formula was, and this theory was first shown by and proposed by Gregor John Mendel. Usually dominant character is represented by capital letters. It may be A or C or it may be D, whatever may be, or may be A or it may be tall. Dominant character is represented by capital letter and small letter is the recessive character is represented by small letter. Likewise, జీనోటైప్ అండ్ ఫినోటైప్ ఆల్రెడీ చెప్పాను నేను. జీనోటైప్ అంటే జన్యు రూపము. జీనోటైప్ అంటే జన్యు రూపము. ఫినోటైప్ అంటే
ఫీనోటైప్ అంటే దృశ్య రూపము, జీనోటైప్ అంటే జన్యు రూపము. అంటే ఉదాహరణకు మనం ఇట్లేసి ఇక్కడ ఒక ఏ ఉంటుంది, ఇక్కడ ఒక ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ స్మాల్ బి ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ సి ఉంటాయి. సో దీన్ని ఒక జీవిని మనం ఇలా జన్యు స్థాయిలో విశ్లేషిస్తే దాన్ని జన్యు రూపము అంటాం. దాన్ని ఏమంటాము? జన్యు రూపము అంటాం. అలా కాకుండా ఇది ఈ మొక్క పొడవుగా ఉన్నది, ఇది పొట్టిగా ఉన్నది అంటే బయటికి కనిపించేటువంటి లక్షణం ఇది. దీన్ని దృశ్య రూపము అంటాం. దీన్ని ఏమంటాము? దృశ్య రూపము. హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్ ఇంతకుముందు చెప్పాను. క్రోమోజోముల మీద ఒకే రకమైనటువంటి అల్లీల్స్ అంటే స్మాల్ ఏ కానీ క్యాపిటల్ బి కానీ ఉంటే, ఇలా రెండు ఒకే రకంగా ఉంటే దాన్ని ఏ బి ఇలా ఉంటే దీన్ని సమయుగ్మజ స్థితి లేదా హోమోజైగస్ కండిషన్ అంటారు. అలా కాకుండా ఇలా ఉంటే దీనిని విషమయుగ్మజ స్థితి అంటారు. దీన్ని ఏమంటారు? విషమయుగ్మజ స్థితి. పన్నెట్ స్క్వైర్స్ మామూలుగా మనం క్రాస్ చేసేటప్పుడు వీటిని వాడతాము. నేను మరి తర్వాత మీకు తెలియజెప్తాను. తర్వాత మెండల్ పరిశోధన చేసినటువంటి పీ ప్లాంట్లో అంటే బఠానీ మొక్కలో ఆయన అబ్జర్వ్ చేసినటువంటి పరిశీలించినటువంటి 7 లక్షణాలు, అంటే ఆ 7 లక్షణాల మీదనే ఆయన కేంద్రీకరించి ఆ పరిశోధనలు చేశాడన్నమాట. ఎందుకు అంటే సులభంగా గుర్తించదగినటువంటివి కాబట్టి, మరియు అన్నిటికీ కూడాను వ్యతిరిక్తమైనటువంటి లక్షణాలు, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క లక్షణానికి ఉండాలి. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ లేకపోతే మనం పరిశోధన యొక్క ఫలితాలను మనం ఇచ్చేయలేము. సో మొట్టమొదటిది పుష్పాల రంగు, పూల రంగు. రెండవది పుష్పస్థానము. పుష్పాల రంగు వచ్చి ఊదా రంగు మరియు తెలుపు. పుష్పస్థానం వచ్చి గ్రీవస్థము, శిఖరస్థము, యాక్సెల్, టర్మినల్. కాండం యొక్క పొడవు మరియు పొట్టి. విత్తనం యొక్క ఆకారం గుండ్రము, ముడతలు పడిన. విత్తనం యొక్క రంగు పసుపు, ఆకుపచ్చని. కాయ ఆకారం నిండుగా ఉన్నటువంటిది, నొక్కులు కలిగినటువంటిది. కాయ లేదా ఫలం యొక్క రంగు ఆకుపచ్చ మరియు పసుపు. ఈ 7 లక్షణాలని కూడాను వాటి మీద మాత్రమే కేంద్రీకరించి ఆయన తన పరిశోధనలు చేయడం జరిగింది. మెండల్స్ 7P క్యారెక్టరిస్టిక్స్. బఠానీ మొక్కలో ఆయన పరిశీలించినటువంటి 7 లక్షణాలు చూడండి. ఇవే ఇక్కడ మనకు వరుసగా కనిపిస్తుండేటువంటివి. చూడండి, కాయకు నొక్కులు ఉన్నాయి. ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ మేక్ ఆఫ్ స్ప్రింగ్స్ దట్ ఆర్ ద సేమ్ యాజ్ ది పేరెంట్స్ ఎవ్రీ టైమ్. ఒక మొక్కను ప్యూర్ అని అన్నాము అంటే ఎన్నిసార్లు మనము దాన్ని సంకరణ జరిపినా అలాంటి మొక్కలే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ ఫ్రమ్ హిజ్ ఎక్స్పెరిమెంటల్ డేటా మెండల్ డిడక్టెడ్ దట్ an organism has 2 genes or alleles. దాన్ని ఫ్యాక్టర్స్ అని పిలిచారు. 2 కారకాలు ఉంటాయి. ప్రతి ఒక్క లక్షణానికి కూడాను 2 కారకాలు ఉంటాయి. ఫర్
ఈచ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్, వన్ క్యారెక్టరిస్టిక్ కమ్స్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. ఇంకొకటి ఏమంటే ఆ జీవి ఏర్పడడానికి జీవిలో ఉండేటువంటి ఆ ఎక్స్ప్రెస్ అవుతుండేటువంటి లక్షణాలలో ప్రతి లక్షణానికి కూడాను ప్రాతినిధ్యం వహించేటువంటి రెండు జన్యువులలోనూ ఒకటి తండ్రి తరం నుంచి, ఇంకొకటి తల్లి తరం నుంచి వచ్చి ఉంటాయని మెండల్ గారు తన పరిశోధనా ఫలితాల్లో తెలియజేయడం జరిగింది. Mendel deduced the underlying principles of genetics from these patterns. సో తన పరిశోధన ఫలితాలను డామినెన్స్, సెగ్రిగేషన్, ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అంటే ముఖ్యంగా మెండల్ యొక్క సూత్రాలు మూడుగా చెప్తారు. అవే బహిర్గతత్వ సిద్ధాంతము, అలీన సిద్ధాంతము మరియు స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము. సో ఈ విధంగా ఇది మెండల్స్ డేటా. మొట్టమొదటిది P1 క్రాస్ అంటే సీడ్ టెక్స్చర్ని దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. రౌండ్ రింకిల్డ్ అంటే గుండ్రటి విత్తనాలు కలిగినటువంటి ఫలాలున్న మొక్కలను ముడతలు పడినటువంటి విత్తనాలున్న మొక్కలతో సంకరణ జరిపారు. ఈ రెండింటినీ కూడాను జనకతరము. P1 క్రాస్ అంటే జనకతరం మొక్కలు. వాటి నుండి వచ్చినటువంటివి F1 మొదటి తరం అంటే F1 జనరేషన్ అంటారు. తర్వాత వాటి నుండి వచ్చేటువంటివి F2 తరం అంటారు. తర్వాత వచ్చేటువంటివి F3 అలా చేస్తూ వెళ్తారు. కానీ నేను F1, F2 తరాల్లో చూసి దాన్ని లెక్క కట్టడం జరిగింది. అన్నిటినీ కూడా ఇలాగే చూశాడు. ఎన్ని మొక్కలను తాను ఉపయోగించాడు, ఏ సంఖ్యలో మొక్కలు ఏర్పడ్డాయి, ఏర్పడేటువంటి మొక్కల సంఖ్యలో ఏ రకానికి చెందినటువంటివి ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని కనిపెట్టి ఆయన వాటన్నిటినీ కూడాను వాటి నిష్పత్తులు కట్టాడు. నిష్పత్తులు కట్టిన ప్రతిసారి కూడా ఆయనకు 3:1లో ఫినోటైపిక్ ప్రాబబిలిటీ రేషియో అంటే ఆయన అనుకున్నటువంటి శాతం 3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి అవన్నీ కూడా. మొట్టమొదటిది ఇక వీటిలో మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్. ఇఫ్ యువర్ two alleles are different, heterozygous, example B, small b, the trait associated with only one of these will be visible while the other will be hidden. ఒక లక్షణానికి సంబంధించినటువంటి రెండు కారకాలు విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఆ రెండు కారకాలలో కూడాను ఏదైనా ఒకటి మాత్రమే బయటికి బహిర్గతమవుతుంది, ఇంకొక దాని లక్షణము అంతర్గతంగా ఉండిపోతుంది. బహిర్గత అంటే ఒక లక్షణం బయటికి కనిపించాలంటే రెండు జన్యువులు కూడాను పనిచేయాలి, రెండు కారకాలు కూడాను పనిచేయాలి. కానీ రెండు పనిచేస్తున్నాయా? ఇక్కడ లేదు. ఒక కారకత్వాన్ని ఇంకొకటి అణిచివేస్తుంది. అలా అణిచివేయినప్పుడు అది కూడా ఎప్పుడు? హెటిరోజైగస్ కండిషన్. వెన్ దే ఆర్ ఇన్ హెటిరోజైగస్ కండిషన్. హెటిరోజైగస్ కండిషన్ అంటే విషమయుగ్మజ స్థితి. ఇక్కడ విషమయుగ్మజ స్థితి అంటే అర్థం ఏంటంటే ఒకటి B, ఇంకొకటి స్మాల్ b ఉంది. B అనేటువంటిది గుండ్రంగా ఉండేటువంటి దానికి ప్రతీకగా ఉంటే స్మాల్ b అనేటువంటిది నొక్కులు కలిగినటువంటి లక్షణంగా ఉంటుంది. ఈ నొక్కులు కలిగినటువంటి లక్షణం మీద గుండ్రంగా ఉండేటువంటి లక్షణము ఆధిక్యాన్ని సూచిస్తుంది. ఇట్ ఈజ్ డామినేటింగ్ ఓవర్ స్మాల్ b. సో డ్యూ టు ఇట్స్ డామినేషన్ వాట్ హ్యాపెన్స్? The character, that is the round character of the B only expressed out, and whereas
ది స్మాల్ బి క్యారెక్టర్ విల్ బి సప్రెస్డ్ అండ్ ఇట్ ఈస్ రెసెసివ్. ఇట్ ఈస్ రెసెసివ్. సో హియర్ ఇక్కడ మనకు పన్నెట్ బోర్డులో ఇక్కడ అగుపిస్తుంది చూడండి. మనం పన్నెట్ బోర్డుని ఇలా వేసుకుంటే ఇలా వేసుకుంటాం అనుకోండి. ఇక్కడ క్యాపిటల్ బి, ఇక్కడ స్మాల్ బి, ఇక్కడ క్యాపిటల్ బి, ఇక్కడ స్మాల్ బి. ఇదేమో ఫిమేల్, ఇదేమో మేల్. సో బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. అంటే ఇక్కడ క్యాపిటల్ బితో పాటుగా 2 క్యాపిటల్ బిలు ఉంటే సమయుగ్మజ స్థితి ఖచ్చితంగా విత్తనం గుండ్రంగానే ఉంటుంది. క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్నా కూడాను క్యాపిటల్ బి డామినెంట్ కాబట్టి అక్కడ కూడా సీడు రౌండ్గానే ఉంటుంది. అంటే ఇది రౌండ్గా ఉండేదే, ఇది సమయుగ్మజ స్థితి రౌండ్. దట్ ఈజ్ హోమోజైగస్ కండిషన్ ఫుల్ రౌండ్. This is heterozygous condition round. Heterozygous condition round. Homozygous recessive. Homozygous recessive. Here only as the 2 alleles are belongs to same one, that is recessive one, here only you can notice the presence of wrinkled seed. ఇక్కడ మాత్రమే ముడతలు పడినటువంటి ఈ విత్తనం ఉంటుంది. మిగిలిన 2 కూడాను 3 చోట్ల కూడాను ఫుల్గా ఉన్నటువంటివే ఉంటాయి. అంటే చూడ్డానికి మనకు ఎన్ని ఫుల్గా ఉన్నాయి? 3. ఎన్ని రింకల్డ్గా ఉన్నాయి? 1. దీన్నే 3:1 రేషియో అంటారు. మొట్టమొదటి లా. దీన్నే మోనోహైబ్రిడ్ క్రాస్ అని కూడా అంటారు. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోహైబ్రిడ్ క్రాస్ మీన్స్ the cross which is made based upon the or taking the view of single character only. ఒకే లక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన చేసినటువంటి సంకరణ ప్రయోగము కాబట్టి దీనిని ఏక సంకరణ ప్రయోగము లేదా మోనోహైబ్రిడ్ క్రాస్ అంటారు. మోనోహైబ్రిడ్ క్రాస్. See, law of dominance. In a hybrid union, ఒక సంకర మొక్క ఒక మొక్కను సంకరణ జరిపినప్పుడు the allele which expresses itself phenotypically is the dominant allele. 2 వేర్వేరు జనకతరాల మొక్కలను సంకరణ జరిపినప్పుడు వాటిలో విషమయుగ్మజ స్థితిలో జన్యువులు ఉన్నప్పుడు ఏదైతే అందులో ఆధిక్యతతో ఉంటుందో దాని యొక్క దృశ్య రూపం మాత్రమే బయటకు అగుపిస్తుంది. వెరాస్ ది అదర్ అల్లీల్, దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక కారకం యొక్క లక్షణము బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. దానిని అంతర్గత జన్యువు లేదా రెసెసివ్ అల్లీల్ అంటారు. ది హైబ్రిడ్ ఇండివిజువల్ షోస్ ఫినోటైపికలీ ఓన్లీ ద డామినెంట్ క్యారెక్టర్. దిస్ లా ఆఫ్ డామినెన్స్ ఈజ్ ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ మెండల్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఈ బహిర్గత నియమము, ఈ బహిర్గత సిద్ధాంతాన్ని ఏదైతే ఉందో దీనిని ఏకసంకరణ ప్రయోగం ద్వారా మెండల్ కనిపెట్టారు. దీనినే మెండల్ యొక్క మొట్టమొదటి అనువంశిక సూత్రము అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఈరోజుకి ఈ ఏకసంకరణ ప్రయోగాల్ని ఇక్కడ ఆపి రేపటి తరగతిలో ద్విసంకరణ ప్రయోగం అంటే ఏమి, అలీన సిద్ధాంతం అంటే ఏమి, స్వతంత్ర యూహన సిద్ధాంతం అంటే ఏమనే దాని గురించి మనము తెలుసుకుందాం.